గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ దాడికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క భారతీయుడు కంటతడి పెట్టిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని భారత్ ఇప్పటికే యుద్ధం ప్రకటించేలా దానికి సంబంధించి సగటు భారతీయుడు ఏమనుకుంటున్నారు అనే అంశంపైన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి భారతీయులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యుద్ధం ప్రకటించబోతుందని అనుకుంటున్నారు. యుద్ధం వస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు? పహల్గామ్లో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన 28 మంది హిందువులను పొట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదులకు బుద్ధి చెప్పడానికే భారతీయులందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి ఉండటానికే మేము సిద్ధంగా ఉన్నాము. కొన్ని అగ్రదేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలు కొంత పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ అగ్రదేశాలను కూడా తిప్పికొట్టడానికి మా యొక్క ఈ త్రివిధ దళాలను మోహరించినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు. ఆ స్వేచ్ఛకు అనుగుణంగానే భారతీయులు కూడా స్పందించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అని చెప్పేసి ప్రధాని చెప్పడము మాకెంతో గర్వకారణంగా మేము దాన్ని తీసుకుంటా ఉన్నాం. యుద్ధం కనుక వస్తే తప్పనిసరి కూడా యుద్ధం రావాలని చెప్పేసి కూడా ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాము. ఇప్పటికే సింధు జలాలను ఆపిన సందర్భాల్లో పాకిస్తాన్ అనేటువంటి దేశము కనుమరిగిపోతుందని చెప్పేసి భారతీయునిగా నేను చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా టర్కీ దేశానికి కూడా భారతదేశం సాయం చేసిన పరిస్థితి ఉంది. టర్కీ దేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ విషయంలో మీరేం చెప్తారు సార్? చూడండి, ఇప్పుడు భారతదేశం మీద దాడి జరిగింది, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆ తర్వాత హిందూ ముస్లింల మధ్యన వాళ్ళు ఒక విధమైన చిచ్చు పెట్టి మరి వారు చేసిన ఉదంతం మరీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ మత విద్వేషాన్ని పోషించేటువంటి పాకిస్తాన్ గతంలో కూడా లెబనాన్, ఇరాక్, ఇరాన్ ఏ గతి పట్టిందో టర్కీకి కూడా పట్టింది. మరి అదే గతి పడుతుంది. మేము ఈ పాకిస్తాన్ వ్యక్తిగతంగా ఇది కాకుండా మరి వాళ్ళు ఏదైతే టెర్రరిజాన్ని ముఖ్యంగా ముస్లిం టెర్రరిజాన్ని పోషించినటువంటి ఏ దేశాలకైతే గతి పట్టిందో మరి లెబనాన్ లాగే ఈరోజు కూడా భూతల స్వర్గం ఉన్నటువంటి లెబనాన్ ఏ విధంగా మారింది. మరి పాకిస్తాన్ అంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కేవలం వాళ్ళకి ఏంటంటే అద్దె కూలీలుగా కేవలం గాజా స్ట్రిప్లో ఇచ్చినటువంటి ఆ ముస్లిం తీవ్రవాదులు పోషించేటువంటి వ్యక్తులు ఇచ్చే పైసలతో వాళ్ళు బతుకుతున్నారు, కొట్టు మిటాడుతున్నారు, చస్తున్నారు. మరి పాకిస్తాన్ కూడా మరి త్వరలోనే మరి భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి మనం సైనిక దాడుల నుంచి మరి అదే గతి పడుతుందని చెప్పేసి ఒక సగటు భారతీయునిగా మరి ముఖ్యంగా మన మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు మరి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మరి ఆ ముష్కరులందరినీ కూడా అంతమొందించాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, హోంశాఖ కానీ రక్షణ శాఖ కానీ పూర్తి మద్దతు ఇస్తున్నాం. ప్రతి భారతీయుడు కూడా మాలాగానే స్పందిస్తారు. అవసరం అనుకుంటే యుద్ధంలో పాల్గొనడానికి వయసుతో పరిమితం లేకుండా ఆయుధ శిక్షణ పొంది వారి అర్హతను బట్టి ముందుకెళ్లాలని చెప్పి ప్రతి భారతీయ పౌరుడు మరి కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా గతంలో కూడా పాక్ కవ్వింపు చర్యలు కూడా పాల్పడిన పరిస్థితి చూసాం. సర్జికల్ స్ట్రైక్ కూడా వచ్చింది. అప్పుడు కూడా భారత్ తిప్పికొట్టిన పరిస్థితి చూసాం. ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు? ఇప్పుడు మనము చరిత్ర చూసినట్టయితే ఎప్పుడైతే ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి 1960s నుంచి కూడా పాకిస్తాన్ ఒక ఇండైరెక్ట్ వార్ అనేటువంటిది భారతదేశం మీద ప్రకటించింది. ఒక 1000 కట్స్ భారతదేశానికి చేస్తామనేటువంటి ఒక స్ట్రాటజీ తీసుకొని భారతదేశం మీద ఇండైరెక్ట్ వారు ఈ టెర్రరిస్ట్ మూకల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. గత ప్రభుత్వాలు దీని మీద చాలా సీరియస్గా తీసుకోలేదు. అయితే మొన్న జరిగినటువంటి పహల్గామ్ అయితే సంఘటన ఉందో, మన యొక్క నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు ఈ దేశంలో ఉంది. భారతదేశము ప్రపంచంలో ఒక 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. సో ఈ సందర్భంలో మనాన్ని చూస్తున్నట్టయితే మన పక్కన ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో, ఈ చైనా దేశం ఏం చేస్తుందంటే భారతదేశాన్ని ఎకనామికల్గా ఎదగకుండా, ఒక శక్తిగా ప్రపంచంలో ఎదగకుండా ఈ యొక్క పాకిస్తాన్ ఒక టూల్ కింద వాడుతూ ఉంది. మనం చూసినట్టయితే దీని ఇంకా పెద్ద జియో పాలిటిక్స్ ఉన్నాయండి. అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది, బట్ బ్రీఫ్గా చెప్తాను నేను.
సో ఈరోజు మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాను. స్మాల్ కరెక్షన్ ఏంటంటే ఈరోజు ఆల్రెడీ మనం భారతదేశము పాకిస్తాన్తో యుద్ధంలో ఉంది. యుద్ధంలో కాదు, ఇప్పుడున్నటువంటి యుద్ధాలు ఎలా జరుగుతుంటే గ్రౌండ్లో ఏదో మిలిటరీ, ఎయిర్ ఫోర్సు, నేవీతో యుద్ధం అది ఉంటుంది. అది ఫిజికల్ వార్ అనేది ఉంటుంది. దానికంటే ముందు ఒక సైబర్ వార్ ఉంటుంది, ఒక ఎకనామిక్ వార్ ఉంటుంది. ఆల్రెడీ మనము వాటర్ వార్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ స్టాప్ చేసేసినాం. వాళ్ళకి సంబంధించినటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఉందో అన్ని మొత్తం బంద్ చేసినాము. ఆ దేశం నుంచి ఈ దేశంకి ఎటువంటి ట్రేడ్ అనేటువంటి జరగకుండా చేసినాం. ఎయిర్ స్పేస్ బంద్ చేసినాం. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ వార్. ఇట్స్ ఆల్రెడీ వార్ స్టార్టెడ్. వీఆర్ ఇన్ ప్రోగ్రెసింగ్. మనకు చాలా మంచి నాయకత్వం ఉంది. ఈ నాయకత్వంతో డెఫినెట్గా మనము ఈ యొక్క పాకిస్తాన్ని 4 ముక్కలుగా మనం చేస్తాము. అటు బలిచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తూన్ కానివ్వండి, ఇటు పీఓకే కానివ్వండి, ఇటు సింధ్ కానివ్వండి. సో పాకిస్తాన్ అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టెన్స్ లేకుండా మనం ఒక పంజాబ్తోనే దాన్ని చేసేటువంటి ఒక స్ట్రాటజీతోని నరేంద్ర మోదీ గారు ఎటువంటి తొందరపడకుండా బాగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతోని, లాంగ్ టర్మ్ వార్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎస్కలేషన్ ఎలా జరుగుతుందో తెలియకుండా దానికి ప్రిపరేషన్స్ అనేటువంటిది చేసుకొని ఇప్పుడు గ్రౌండ్ వార్ కూడా అనేటువంటిది, గ్రౌండ్ అటాక్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రపంచ రాజ్యాలన్నీ కూడా దీన్ని మానిటర్ చేస్తున్నాయి. ఇది టెంటేటివ్గా ఒక 14 days 1 month వార్ ఉంటుందా, లేకుంటే ఒక ఇయర్స్ లాగా ఒక యుక్రెయిన్ రష్యా వార్ లాగా ఎస్కలేట్ అవుతుందా, ఒక మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనేటువంటి యాంగిల్లో కూడా చూస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మన దేశం ఆలోచిస్తుంది. దీన్ని లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో తీసుకోదు, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ తీసుకుంటుంది. ఆల్రెడీ బలూచిస్తాన్లో కూడా ఆల్రెడీ అక్కడ లోకల్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున అటాక్ జరుగుతున్నారు. పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోతుందండి. మనము అది క్లోజ్ చేసుకొని ఈ పర్మనెంట్గా భారతదేశానికి అయితే తలకాయ నొప్పి ఉందో ప్రతిసారి వాళ్ళు కవింపు చేయడము, దాంతో మన ఆర్థిక వ్యవస్థ, మన డిఫెన్స్ స్పెండింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి పెరుగుతూ ఉన్నాయి. సెక్యూరిటీ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. మన అదృష్టం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ మత ఆధారంగా దేశాన్ని ఒకసారి 1947లో ఎట్లయితే చేసినారో అలా ఇంకొకసారి కూడా ఈ స్లీపింగ్ సెల్స్ అన్నింటిని కూడా యాక్టివేట్ చేసి భారతదేశంలో ఒక విచ్ఛిన్నం సివిల్ వార్ అనేటువంటి అయితే క్రియేట్ చేసామనేటువంటి పాకిస్తాన్ కుట్రలు వంతున్నాయో అవన్నిటికి కూడా మనం ఇంటర్నల్గా మన నేషనల్ సెక్యూరిటీ NSA అవుతుంది, NIA ఉందో వీళ్ళందరూ కూడా యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేస్తున్నారు. సో ఈ 2.5 అయితే ఇంటర్నల్ 0.5 అయితే వార్ ఉందో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఎక్స్టర్నల్ వార్ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా దీనిలో విజయం సాధించి అతి త్వరలో కూడా మనం విజయోత్సవాలు చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే మీరు చెప్పండి, పాకిస్తాన్కు 5 రోజుల పాటు యుద్ధం చేసే పరిస్థితి అణ్వాయుధాలని తప్ప భారత్పై పెట్టుకుంటుంది. ఏం చెప్తారు ఒక సగటు భారతీయునిగా, మీరేం చెప్తారు? పాకిస్తాన్కి సంబంధించి ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా సేమ్ ఇట్లాగే కవింపు చర్యలు చేస్తూ ఇంతకుముందు కూడా గతంలో కూడా కార్గిల్ యుద్ధమే అయితేనేమి, ఇంతకుముందు అయితే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి యుద్ధమే అయితేనేమి, ఇట్లా యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ మన యొక్క భారతదేశం చేతిలో ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి ఆ దేశానికి. కానీ కేవలం మేకపోతు గాంభీర్యం బయటకు ప్రదర్శిస్తూ మా దగ్గర క్షిపణులని ఇవే అని చెప్పి బయటకు ఒక మేకపోతు గాంభీర్యం లాగా ప్రదర్శిస్తూ ఈరోజు పాకిస్తాను ముందుకు వస్తుంది. కానీ నిజంగా వాస్తవానికి భారతదేశం ఒకవేళ యుద్ధానికి దిగితే మాత్రం మన ఇండియాకు సంబంధించినటువంటి మనతోని వాళ్ళు కొట్లాడే యొక్క సత్తా పాకిస్తాన్కు లేదు. అదేవిధంగా ఈరోజు వాళ్ళు కేవలం ఈరోజు మతం పేరుతో టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పటికే ఆల్రెడీ క్షీణించిపోయింది. ఈరోజు మనం టీవీ చర్చల్లో చూస్తున్నాం, 1 కిలో చికెన్ 800 రూపాయలు, 300 రూపాయలకు పైగా కిలో బియ్యం. అయినా ఇంత అదిగా దేశం ఇంత దయనీయ స్థితిలోకి పోయినా కూడా వాళ్ళు కేవలం ఒక మతం ఇండియా టార్గెట్గా వాళ్ళు అది చేస్తున్నారు. కానీ ఈరోజు దేశం అనేది చాలా వీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా ఇక్కడ అయితే మనం భారతీయులుగా ఫస్ట్ మనమంతా ఒక సమన్వయంతో, ఒక సమగ్రతతోని ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఈరోజు ప్రధానమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలకు ప్రతి భారతీయుడిగా ఈరోజు మనం సపోర్టు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి అందరినీ నేను భారతీయులను కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొంతమంది ఇదే మన భారతదేశంలో కుహనా మేధావులు ఈ టెర్రరిజానికి మతం లేదు అని చెప్పి చాలామంది అక్కడక్కడ మాట్లాడుతుంటారు. ఈరోజు వాళ్ళకు ఒకటే ఈరోజు సమాధానం, ఎందుకంటే టెర్రరిస్టులు కేవలం నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ఈరోజు వాళ్ళు
కాల్చడం ఏదైతుందో ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం హిందువులను దాడిగా చేస్తూ ఈరోజు వాళ్ళు చేయడం అయితే అది దుర్మార్గమైన చర్యగా మనం పరిగణించాలి. కాబట్టి భారతీయులందరం ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకున్నా మనమంతా మూకుమ్మటిగా మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అంటే మీరు చెప్పండి, ఇప్పటి వరకు అంటే నిత్యావసర సంబంధించి చూసుకున్నట్టయితే పాకిస్తాన్కు గడ్డు పరిస్థితి ఉంది. అంటే భారత్తో పెట్టుకుంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటున్నారు? యుద్ధం వస్తే మీరేం చెప్తారు ఆ విషయంలో? నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషంతో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఈ పహల్గాం లాంటి ఘటనలు చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పటిష్టమైన స్థితిలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కానీ మన అభివృద్ధి పథంలో కూడా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటువంటి చర్యలు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి మంచి లేదు. దాంతో మనం అభివృద్ధి చెందుతున్న మనలాంటి గట్టి ప్రధాని మనతో పెట్టుకోవడం వాళ్ళకు కూడా మంచిది కాదు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదంపై ప్రతి ఒక్క భారతీయుడు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, అంటే గతంలో కూడా ప్రధాని మోడీ వివిధ దేశాలు కూడా తిరిగిన పరిస్థితి చూసాం. ప్రేమపూర్వకంగా ప్రతి దేశాన్ని కలిసి తన దేశ ఔన్నత్యాన్ని చాటిన విధానం చూసాం. అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు టర్కీ కావచ్చు, ఇటు చైనా సపోర్ట్ చేయడం లేదు. ఏం చెప్తారు ఒక సగటు భారతీయులు? మీరేం చెప్తారు? ఈ యుద్ధ పరిస్థితిలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దేశవ్యాప్తంగా అందరు ప్రజలు కూడా, అందరూ రాజకీయ పార్టీలు కూడా, కొన్ని కూడా అన్నీ కూడా యుద్ధానికైనా దేనికైనా మీ వెంట మేము ఉంటామని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక విషయము. తర్వాత ఏ దేశానికైనా ఆ దేశాన్ని ప్రేమించే వ్యక్తులుగా ఆ దేశాలలో వ్యక్తులు, వాళ్ళ ప్రజలు వాళ్ళు ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో ముఖ్యంగా కొన్ని పార్టీలు కానీ, కొందరు వ్యక్తులు కానీ ఈరోజు దేశానికి వ్యతిరేకంగా ఈరోజు యుద్ధము, ఇక్కడ హిందువుల మీద దాడి అవుతుందిరా బాబు అంటే ఇది హిందువుల మీద కాల్పులు కాదు, ఇది ఏ మతానికైనా అంటే ఏ మతం చూడకుండా ఆయన కాల్ చేస్తారని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తారు. అక్కడ చూసినా ప్రత్యక్షంగా ఉన్నా అక్కడ ఏదైతే వాళ్ళ బంధువులు చంపబడి ఉన్నారో వాళ్ళందరూ తెలియజేస్తున్నా కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇదొకటి. తర్వాత ఈరోజు ఏదైతే యుద్ధ వాతావరణం వస్తుందో దానికి ఇరుపక్షాలు అంటే రెండు దేశాల మధ్య జరిగితే యుద్ధం రెండు పక్షాలు కూడా నష్టపోతాయి. కానీ పాకిస్తాన్ ఆ విషయాన్ని గ్రహించకుండా ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే దేశంలో ఎటువంటి పరిస్థితి అందరూ తెలుసు. స్టిల్ అయినా కానీ వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటూ ఉంటూ బాలాకోట్ స్ట్రైక్ కానీ అట్లే ఇంకా వేరే దాడులు మన మీద, కాల్పుల ఒప్పందం కూడా వేరే దాటి కూడా మన మీద దాడి చేస్తూ ఉన్నది. ఈ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎనీ టైం యుద్ధం రావచ్చు, ఎనీ టైం వాళ్ళ మీద దాడి చేసే ఏదైతే సిచ్యువేషన్ అయితే ఉన్నది ఇప్పుడు ఇండియాలో. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఖచ్చితంగా తరిమి కొట్టాల్సింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని అగ్రరాజ్యాలను కూడా చుట్టుముట్టేస్తూ ఒక మోడీ ప్రభుత్వం కూడా ఒక అందరి స్నేహపూర్వకంగా ముందుకెళ్తున్నారు. ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునే లేదు. ఖచ్చితంగా త్రిముఖ ఒక వ్యూహంతో ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టి కరిపిస్తాం, దానిలో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సగటు భారతీయుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.